బాలు ఫోన్ని పడేసి రోహిణి అడ్డంగా దొరికిపోయేలా చేసిన విద్య. షాక్లో రోహిణి. అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. మనం లాస్ట్ వీడియోలో చెప్పుకున్నట్టే సుశీలను పంపించి సుగుణమ్మ గురించి బాలు ఎంక్వైరీ మొత్తం కూడా చేయించాక సుగుణమ్మ కూతురు గురించి నిజాలు తెలుసుకొని బాలుకి అనుమానం అయితే మొదలవుతుంది కదా ఫ్రెండ్స్. ఆ తర్వాత మీనాకి జరిగిందంతా కూడా బాలు చెప్పేస్తాడు. ఆ బాలు చెప్పిన తర్వాత మీనాకు కూడా అనుమానం మొదలవుతుంది. ఇదేదో మనం తేల్చుకోవాల్సిన విషయమే, మొత్తం అన్ని నిజాలు బయటపడేలా చెయ్యాలి అని మీనా కూడా బాలుతో అంటుంది. అదంతా కూడా రోహిణి వినేస్తుంది. ఇక రోహిణి వినేసి వీళ్ళు అనుకుందంటే ఖచ్చితంగా చేస్తారు. ఇప్పుడు వీళ్ళ నుంచి ఎలా తప్పించుకోవాలి, వీళ్ళకి అనుమానం వచ్చిందంటే మొత్తం తీగలాగుతారు, డొంకంతా కదులుతుంది, అప్పుడు నన్ను అత్తయ్య ఇంట్లో నుంచి బయటికి గెంటేస్తారు అని ఆలోచిస్తూనే రోహిణి అయితే టెన్షన్ పడుతూ ఉంటుంది. తర్వాత రోజు ఇక బాలు మాణిక్యాన్ని ఇంటికి తీసుకొస్తాడు. ఇక మాణిక్యాన్ని ఇంటికి తీసుకువచ్చి రోహిణి చేసిన మోసాన్ని బయట పెడతాడు. అప్పుడు ఇక ప్రభావతి అయితే రోహిణి చంప పగలగొట్టి అంటూ ఉంటుంది, నువ్వింత మోసం చేస్తావా, నమ్మి నిన్ను ఇంతలా నేను అభిమానించినందుకు ఇంతలా మమ్మల్ని మోసం చేస్తావని అనుకోలేదు. కోటీశ్వరాలని అబద్ధం చెప్పి మా ఇంటి కోడలు అయ్యి నా కొడుకు జీవితాన్ని నాశనం చేశావు కదా అని అడుగుతూ నిలదీస్తూ ఉంటుంది ప్రభావతి. అత్తయ్య, ఇదంతా కూడా నేను మనోజ్ మీద ఉన్న ప్రేమతో చేశాను, అంతే తప్ప మిమ్మల్ని మోసం చేయాలని కాదు. మీరు పదే పదే మా మావయ్యని మా పుట్టింటి వాళ్ళని అడుగుతున్నారని ఇక ఇంతకన్నా దారి లేక ఇలా అబద్ధం ఆడాల్సి వచ్చి మోసం చేయాల్సి వచ్చింది. నన్ను క్షమించండి మనోజ్, నన్ను క్షమించు మనోజ్ అని అంటూ ఉంటే, రే మనోజ్, నా మాటకి నువ్వు విలువిస్తావా, దీని మాటకి విలువిస్తావా, ఇది మోసం చేసేదిరా, ఇంకెన్ని మోసాలు చేసిందో నిన్ను అని అంటూ ఉంటుంది ప్రభావతి. అప్పుడే ఇక అంటూ ఉంటాడు మనోజ్ అయితే, నీ ఇష్టమమ్మా, నువ్వేం చెప్పినా కూడా చేస్తాను అని అంటూ ఉంటాడు. మనోజ్ అయితే, దీన్ని ఇప్పుడే ఇంట్లో నుంచి మెడ పట్టుకుని బయటికి గెంటేస్తాను అని ప్రభావతి రోహిణిని మెడ పట్టుకుని ఇక బయటికైతే గెంటేస్తుంది. ఇదంతా కూడా రోహిణి నిద్రపోయిన తర్వాత కలలో అయితే ఇదంతా కూడా ఊహించుకుంటూ ఉంటుంది. ఒక్కసారి ప్రభావతి బయటికి గెంటేసినట్టు కల రావడంతో నిదట్లోనే ఉలిక్కిపడి పైకి లెగుస్తుంది రోహిణి. ఉలిక్కిపడి పైకి లేచి, వద్దత్తయ్య, నన్ను బయటికి నెట్టేకండి అత్తయ్య, నేనే తప్పు చేయలేదత్తయ్య అంటూ ఇక పెద్ద పెద్దగా మాట్లాడుతూ ఉంటుంది. అలా నిదట్లో ఉలిక్కిపడి పైకి లేచి పెద్ద పెద్దగా మాట్లాడుతూ ఉన్న రోహిణిని చూసి అప్పుడే పక్కనే ఉన్న మనోజ్ కూడా మెలకు వచ్చి, ఏమైంది ఏమైంది రోహిణి, ఎందుకు అంతలా ఉలిక్కిపట్టావు, ఏం జరిగింది అని అడుగుతూ ఉంటే, పీడకల వచ్చింది మనోజ్ అని అంటూ ఉంటుంది రోహిణి. పీడకల వచ్చిందా అంటే మనం లక్షాధికారమా బిలియన్స్ అయిపోయినట్టు కలొచ్చిందా, మనం పెద్ద విల్లా కొనుక్కున్నట్టు అందులో ఒక రిచ్ కారులో మనం బయట తిరుగుతున్నట్టు నీకు కలొచ్చిందా అని అంటూ ఉంటే, నీకు అసలు మతోన్నే మాట్లాడుతున్నావా, నేను పీడ కళ అన్నాను, మంచి కళ అనలేదు అని రోహిణి అంటూ ఉంటుంది. ఓ పీడ కళ అన్నావు కదా, ఏమొచ్చింది పీడ కళ అని అంటూ ఉంటే, అత్తయ్య నన్ను బయటికి గెంటేస్తున్నట్టు కళ వచ్చింది మనోజ్, నువ్వు కూడా అత్తయ్య మాట విని నన్ను బయటికి వెళ్ళిపోమన్నట్టు కల వచ్చింది అని అనగానే, రోహిణి ఏం మాట్లాడుతున్నావు నువ్వు, అసలు మా అమ్మ నిన్నెందుకు బయటికి గెంటేస్తుంది, మా అమ్మకి నువ్వంటే ఎంతో అభిమానం, అలాంటి మా అమ్మ నిన్ను బయటికి గెంటేయడం ఏంటి, అది ఏదో అలాగ వచ్చి ఉంటుంది అంతే తప్ప అది నిజం కాదు, అయినా నేను కూడా నిన్ను బయటికి గెంటేస్తానని ఎలా అనుకున్నావో, నువ్వంటే నాకు చాలా ఇష్టం రోహిణి అని అంటూ ఉంటాడు మనోజ్ అయితే. అప్పుడే ఇక మనోజ్ మాటలకి అంటూ ఉంటుంది రోహిణి అయితే, మనోజ్, ఏమి ఇబ్బందులు ఎదురైనా ఏ సమస్య వచ్చినా నువ్వు నన్ను విడిచిపెట్టవు కదా అని అంటూ ఉంటుంది. రోహిణి అయితే మనోజ్ చేతిలో చెయ్యి వేసి, అప్పుడే ఇక మనోజ్ అయితే, ఏంటి రోహిణి అలా పిచ్చిదానిలా మాట్లాడుతున్నావు, అసలు నిన్ను నేను ఎంతలా ప్రేమిస్తున్నానో తెలుసా, నువ్వు నా ప్రాణం, నువ్వు నన్ను ఎప్పటికీ మోసం చేయవని, మనిద్దరి మధ్య ఎటువంటి రహస్యాలు ఉండవు, అలాంటప్పుడు నాకు నీ మీద అంత నమ్మకం ఉన్నప్పుడు నిన్నెలాగ నేను వదిలిపెడతాను చెప్పు అని అంటూ ఉంటాడు మనోజ్ అయితే. అప్పుడే ఇక రోహిణి అయితే, అంటే నా మీద ఎవరైనా లేనిపోని నిందలు వేసి
ఒకవేళ నన్ను నిన్ను విడదీయాలని చూస్తారు కదా అని అడుగుతూ ఉంటుంది. అలాంటిదేమీ జరగదు, నీకు నేను మాట ఇస్తున్నాను కదా, ఎప్పటికీ కూడా నువ్వే నా భార్యవి, నిన్ను ఇంట్లో నుంచి మా అమ్మ బయటికి గెంటేస్తున్నా సరే నేను మాత్రం నీ చెయ్యి వదిలిపెట్టను అని అంటూ ఉంటాడు. చాలు మనోజ్, నీ నుంచి నాకు ఈ సపోర్ట్ చాలు అని అంటూ ఉంటుంది. రోహిణి అయితే అలా అంటూ ఇక భుజం మీద వాలి అలాగే రోహిణి అయితే నిద్రపోతుంది. ఆ తర్వాత పాపం రోహిణి ఏదో పీడకలు కానీ నిజంగా మా అమ్మ ఇంట్లో నుంచి బయటికి గెంటేస్తుందేమో అని ఎంతో కంగారు పడిపోతుంది అని అనుకుంటూ ఉంటాడు మనోజ్ అయితే. తర్వాత ఇక ఉదయం అవ్వంగానే బాలు ఆ మీనా ఇద్దరు కూడా ఎవరి డ్యూటీల మీదకి వాళ్ళు వెళ్ళిపోతారు. తర్వాత ఇక మీనా అయితే పూల డెలివరీ ఇవ్వడానికి వెళ్తుంది. అలా పూల డెలివరీ ఇవ్వడానికి వెళ్ళిన మీనాని ఒక అతనైతే చూస్తాడు. ఇక చూసి, అబ్బా ఈ అమ్మాయి ఎంత అందంగా ఉంది, చూస్తుంటేనే అసలు ఇలాంటి చేసుకుంటే పెళ్లి చేసుకుంటే ఇలాంటి అమ్మాయినే పెళ్లి చేసుకోవాలి అన్నట్టుగా ఉంది, ఈ అమ్మాయికి నేను ప్రపోజ్ చేస్తాను, చూడంగానే నచ్చేసింది అని అతనైతే అనుకుంటూ ఉంటాడు. అప్పుడే ఇక అతను అలా అనుకుంటూ ఉండగా మీనా అయితే అతన్ని గమనిస్తుంది. ఇక అతన్ని గమనించి మీనా అయితే ఎవడు వీడు ఇలాగా నా వంక అదోలా చూస్తున్నాడేంటి అని అనుకుంటూ ఉంటుంది. మీనా అసలు డెలివరీ ఇవ్వడానికి ఎక్కడికి వెళ్తే తను కూడా అలాగే మీనా వెనకాలే వెళ్తూ ఉంటాడు. ఇక మీనానే అలా ఫాలో అవుతూ చూసి మీనా అయితే కంగారు పడిపోతుంది. అసలు ఎవడు వీడు నా వెంట పడుతున్నాడు అని అనుకుంటూ ఇక మీనా అయితే అక్కడి నుంచి తప్పించుకొని వెళ్ళిపోతుంది. తర్వాత ఇక ఫోన్ అయితే వస్తుంది. అతనికి ఫోన్ రావడంతో వస్తున్నాను అని చెప్పి అతను కూడా పని పడడంతో వెళ్ళిపోతాడు. తర్వాత బాలు అలాగే రాజేష్ డ్రైవర్లు అందరూ కూడా ఇక కార్ గ్యారేజీలో అయితే ఉంటారు. కారు గ్యారేజీలో ఉన్నప్పుడు అక్కడ డ్రైవర్లలో ఒక అతనిది బర్త్డే. ఇక బర్త్డే అవడంతో అప్పుడే ఇక బాలు రాజేష్ ఇక కేక్ అయితే కట్ చేయించామని సర్ప్రైజ్ ఇద్దామని అనుకొని ఇక కేక్ అయితే తీసుకొస్తారు. ఇక కేక్ అక్కడ పెట్టి ఈరోజు నీ పుట్టినరోజు కదరా, కేక్ కట్ చేయి అని అంటూ ఉంటే అప్పుడే ఇంకా బాలుతో, రే ఏంటో ఇదంతా, అసలు నాకేంటి కేక్ ఏంటి, నాకేమీ ఈ పుట్టినరోజులు ఇలా జరుపుకోవాలని ఎప్పుడు ఉండదురా అని అంటూ ఉంటాడు. రే ఎప్పటి నుంచో అందరం కలిసి ఉంటున్నాము, సంతోషం వచ్చినా బాధ వచ్చినా ఒకరికొకరు పంచుకుంటున్నాము. అలాగే నాకు ఆ రోజు సమస్య వస్తే నా భార్య కనపడలేదంటే అందరూ కూడా మన వాళ్ళందరూ కూడా నా భార్య కోసం నేను ఎంత వేదన పడుతున్నానని అర్థం చేసుకొని ఎవరి పనులు వాళ్ళు మానేసేసి నాకు హెల్ప్ చేశారు. ఇలాంటి చిన్న చిన్న ఆనందాలు కూడా మనం చేసుకోకపోతే ఎలారా అని అంటూ ఉంటాడు బాలు అయితే. ముందు నువ్వు కేక్ కట్ చెయ్యి అని అంటూ ఉంటే, సరేరా నా తమ్ముడు ఇప్పుడు ఇక్కడికి వస్తానన్నాడు, అతను వచ్చాక కట్ చేస్తాను అని అంటూ ఉంటే, అవునా మీ తమ్ముడా, సరే రానివ్వు అని బాలు అంటాడు. ఇంతలో అతనైతే వస్తాడు. అతను వాళ్ళ తమ్ముడు ఎవరో కాదు, మీనాని పెళ్లి చేసుకోవాలని మీనా వెంట పడుతున్నాడు కదా అతని. ఇక అతను వస్తాడు. వచ్చిన తర్వాత ఇక అదుగో మా తమ్ముడు వచ్చాడు అని ఇక కేక్ అయితే కట్ చేసేస్తారు. కేక్ కట్ చేసిన తర్వాత అప్పుడే ఇంకా అందరూ కూడా, అవును మీ తమ్ముడు ఏం చేస్తున్నాడు అని అనగానే, మా తమ్ముడు బాగా చదువుకున్నాడ్రా, కష్టపడి పైకొచ్చాడు, నేను పంపించే డబ్బులు అలాగే తను పార్ట్ టైం జాబ్ చేస్తూ ఆ డబ్బులతో తను చదువుకున్నాడు, ఇప్పుడు వీడికి మంచి ఉద్యోగం వచ్చింది అని అంటూ ఉంటే, నిజంగా నీలాంటి తమ్ముడు ఉండాలి, మీ ఇద్దరిని చూస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉంది, ఇప్పుడు కూడా ఇలాంటి తమ్ముడు ఉండాడంటే నువ్వు చాలా అదృష్టవంతుడివి, మరి ఉద్యోగం వచ్చింది, సెటిల్ అయిపోయావు, మరి మ్యారేజ్ ఎప్పుడు చేసుకుంటున్నావు అని బాలు అయితే అడుగుతూ ఉంటాడు. అప్పుడే అతనైతే, ఇప్పుడే ఈరోజే నేను ఒక అమ్మాయిని చూశాను, చూడంగానే అసలు పెళ్లి చేసుకుంటే ఇలాంటి అమ్మాయినే పెళ్లి చేసుకోవాలి అనేలా ఉంది అని అంటూ ఉంటాడు. అతనైతే, మరి ఇంకేంటి, మరి అమ్మాయికి ప్రపోజ్ చేసేలేకపోయావా అని అంటూ ఉంటాడు బాలు. ప్రపోజ్ చేద్దామని తన వెనకాలే వెళ్తున్నాను, కానీ నన్ను చూసి తను దూరంగా వెళ్ళిపోతుంది అని అతనైతే అంటాడు. నువ్వు తన వెంట పడుతుంటే ఏ పోకిరివో జులాయివో అనుకుంటుంది, నువ్వేమో తన దగ్గరికి వెళ్ళి మాట్లాడాలి కదా, మాట్లాడితేనే కదా
నువ్వేంటో, అసలు నువ్వు తన వెంట ఎందుకు పడుతున్నావో తెలిసేది అని చెప్తూ ఉంటాడు బాలు. ముందుగా నీలో దాచుకున్న ప్రేమని ఆమెతో చెప్పు. అప్పుడు చెప్పిన తర్వాత తను దానికి ఒప్పుకుంటే సరే, లేకపోతే ఒప్పించడానికి ప్రయత్నించు. అంతేకాని ఇలాగా రౌడీలాగా గుండాలాగా వెంట పడుతుంటే తను నిన్ను అపార్థం చేసుకోదు అని అంటూ ఉంటాడు బాలు. అయితే చాలా థ్యాంక్స్ అన్నా, మంచి సలహా ఇచ్చావు అని అంటూ ఉంటాడు అతనితో. నేను అదే చేస్తాను అని చెప్పి ఇక అతనైతే సరే అన్నా, ఇప్పుడు ఆమె దగ్గరికే వెళ్తున్నాను అని చెప్పి బయలుదేరిపోతాడు. బయలుదేరిపోయిన తర్వాత ఇక మీనా అయితే పూల డెలివరీలు ఇస్తూనే ఉంటుంది. ఇంతలో ఇంకా విద్య వాళ్ళ ఆ వీధిలోకి తను పూల డెలివరీ ఇవ్వడానికైతే వస్తుంది. మీనాని వెతుక్కుంటూ అతని కూడా అటువైపుగా వస్తాడు. ఇంతలో ఇక రోహిణి అలాగే విద్య అయితే ఇంట్లోనే ఉంటారు. అప్పుడు ఇక విద్య అయితే బాలు ఫోన్ని తీసి ఇక చూస్తూ ఉంటుంది. అబ్బా, బాలు మీనా ఎంత అందంగా ఉన్నారు. వాళ్ళ జంటని చూస్తుంటేనే నాకు చాలా ఆనందంగా ఉంటుంది. వీళ్ళని చూస్తూ ఉంటే ఏదో తెలియని అనుభూతి కలుగుతుంది. వీళ్ళు ఫోటోలు దిగుతుని చూడు, ఎంత రొమాంటిక్ కపుల్ వీళ్ళిద్దరూ అని విద్య అయితే వాళ్ళిద్దరిని పొగుడుతూ ఉంటుంది. ఏంటే నువ్వు అసలు ఈ ఫోను ఎందుకు నువ్వు బయటికి తీస్తున్నావు? ఈ ఫోన్ నిన్ను ఎక్కడైనా పడేయమని చెప్పాను కదా, ఎందుకు ఇంట్లోనే పెట్టుకున్నావు? ఆ బాలుకి కానీ ఈ ఫోన్ దొరికిందంటే ఇక మన ఇద్దరి పని అయిపోయినట్టే అని అంటూ ఉంటుంది రోహిణి. ఇంతలో ఇక మీనా అయితే వామ్మో, ఈ వెధవేంటి నా వెనకాలే తిరుగుతున్నాడు, నా వెంటే వస్తున్నాడు, ఇప్పుడు ఏం చేయాలి అని ఆలోచిస్తూ భయపడిపోతూ ఉంటుంది మీనా. తను 2 సార్లు కిడ్నాప్ అవ్వడంతో ఎవరిని చూసినా మీనాకి అలా చాలా కంగారుగా టెన్షన్గానే ఉంటుంది. ఇక అతనైతే బాలు చెప్పినట్టు ఇక మీనా దగ్గరికి తన లవ్ ప్రపోజ్ చేయడానికైతే వస్తూ ఉంటాడు. మేడం ఆగండి ఆగండి అంటూ పిలుస్తాడు. అమ్మో, వీడెవడో నన్ను ఏదో చేసేటట్టే ఉన్నాడు అని వెంటనే విద్య వాళ్ళ ఇంట్లోకి వెళ్ళిపోతుంది పరిగెత్తుకుంటూ. మీనా అయితే అప్పుడే ఇక మీనా రావడం చూసి అలా పరిగెత్తుకుంటూ రావడం చూసి ఇక విద్య అయితే ఫోను సోఫాలోనే పెట్టేస్తుంది. ఫోన్ సోఫాలోనే పెట్టేసి అలా చూస్తూ అది మీనాని చూసి షాక్ అయిపోతూ ఉంటారు. ఇంతలో ఇక సోఫాలో ఉన్న ఫోన్ని కాస్త తీసుకొని దాచిపెట్టేస్తుంది రోహిణి. అప్పుడే ఇక మీనాని చూసి ఏంటి మీనా అలా కంగారు పడిపోతున్నావేంటి? అంతా కంగారు పడుతూ భయపడుతూ లోపలికి వచ్చావేంటి? ఏం జరిగింది మీనా అని విద్యా రోహిణి ఇద్దరు కూడా అడుగుతూ ఉంటారు. అప్పుడే ఇక అడుగుతూ ఉండగా ఇంతలో ఇంకా అంటూ ఉంటుంది రోహిణి అయితే అవును మీనా, సడన్గా ఏంటి అలా భయపడిపోతున్నావు అని అడుగుతూ ఉంటే నన్ను ఎవరో నా వెనకాల ఎవరో పడుతున్నారు రోహిణి. ఉదయం నుంచి అతను నా వెంటే తిరుగుతున్నాడు. నాకు చాలా భయంగా ఉంది. అందుకనే ఇక్కడ కూడా అలా వెంట పడుతుంటే విద్య వాళ్ళ ఇల్లు చూసి గబగబా పరిగెత్తుకుంటూ లోపలికి వచ్చాను అని అంటూ ఉంటుంది మీనా. అయితే అప్పుడే ఇక మీనా అన్న మాటలకి ఇక రోహిణి అయితే అవునా, సరే విద్య వెళ్ళి నువ్వు వాటర్ తీసుకురా అని అంటూ ఉంటే వాటర్ తీసుకుని వస్తుంది విద్య. ఇదిగో ఈ మంచినీళ్ళు తాగు, మంచినీళ్ళు తాగి కొంచెం తమాయించుకో అని అంటూ ఉంటుంది విద్య. అయితే అప్పుడే ఇక మంచినీళ్ళు అయితే తాగుతుంది. అలా తాగిన తర్వాత ఇక విద్య అయితే బయటికి వెళ్ళి చూస్తుంది. ఇక ఎవ్వరూ కూడా కనిపించరు. మీనా వాడు వెళ్ళిపోయినట్టున్నాడు మీనా అని అంటూ ఉంటే అవునా, సరే అయితే ఈ విషయం మా ఆయనతో చెప్పాలి, మా ఆయనతో చెప్పి వాడికి బుద్ధి వచ్చేలా చెయ్యాలి అని మీనా అయితే అంటూ ఉంటుంది. సరే నేను ఇంటికి వెళ్తున్నాను అని చెప్పి మీనా అయితే ఇక లోపల నుంచి బయటికి వచ్చేస్తుంది. తరువాత ఇక సోఫాలో ఉన్న ఫోన్ ఏమైంది అంటూ అడుగుతుంది రోహిణిని. అప్పుడే ఫోన్ అయితే ఈ ఫోన్ అర్జెంటుగా నువ్వు బయటపడే అని అంటూ ఉంటే కొన్ని ఫోటోలు ఉన్నాయే చూసి అని మళ్ళీ ఫోటోలు చూడడం మొదలు పెడుతుంది. ఆ మీనా వెనక్కన్నా తిరిగి రావచ్చు, నువ్వు ఆ ఫోన్ లోపల పెట్టు అని అంటూ ఉండగా మీనా అయితే రోహిణి అన్నట్టే వెనక్కి తిరిగి వచ్చేస్తుంది. అలా వెనక్కి తిరిగి రావడంతో మీనాను చూసి ఇక విద్య అయితే ఏంటి మీనా వాడు మళ్ళీ వెంటపడుతున్నాడా అని అడుగుతూ ఉంటుంది విద్య. కాదు రోహిణి, ఈ విషయం గురించి ఇంట్లో చెప్పకు అని చెప్తూ ఉంటుంది మీనా. ఎందుకంటే మా ఆయనతో చెప్పినా పర్వాలేదు, ఆయన నన్ను అర్థం చేసుకుంటారు, కానీ అత్తయ్యతో చెప్తేనే ప్రాబ్లం.
మళ్ళీ అత్తయ్య ఏదేదో అనుకుంటారు అని అంటూ ఉంటుంది. మళ్ళీ అనుమానించి నన్ను ఈ పూలు కూడా డెలివరీకి బయటికి పంపించరు, అందుకనే రోహిణి అత్తయ్యకి మాత్రం ఈ నిజాన్ని చెప్పొద్దు అని అంటూ ఉంటే, సరే నేను చెప్పనులే మీనా అని అంటూ ఉంటుంది రోహిణి కూడా. తర్వాత ఇక బయటకైతే ఇక వెళ్ళిపోతుంది మీనా, ఇక ఇంటికైతే వెళ్ళిపోతుంది. తర్వాత ఇంకా రోహిణి ఇక విద్యతో అంటూ ఉంటుంది, నువ్వు ఇది సాయంత్రం కల్లి ఈ ఫోను ఎక్కడో దిక్కిన పడేసిరా, లేకపోతే మాత్రం బాగోదు, ఈ ఫోన్ దొరికిందంటే మనం అడ్డంగా ఇరుక్కుపోతాము అని అంటూ ఉంటుంది. తనైతే రోహిణి అయితే విద్యతో సరేలేవే, ఇంగో ఇప్పుడే వెళ్తున్నాను, నీ కళ్ళెదురుగే పడేస్తాను, నువ్వు వస్తావా అని అడుగుతూ ఉంటే, నాకు పనుందిలే నేను వెళ్తాను, ఎప్పుడెప్పుడు ఏ విషయం బయటకు వస్తుందని నిజం తెలుస్తుందని అడలి చస్తున్నాను అని చెప్పి రోహిణి అయితే బయలుదేరిపోతుంది. తర్వాత ఈ ఫోన్ ముందు ఏ గోదావరిలోనే పడేస్తే గొడవ వదిలిపోతుంది, ముందు ఈ ఫోన్ని పడేయాలి అని అనుకుంటూ విద్య అయితే బాలు ఫోన్ తీసుకొని బయలుదేరుతుంది. అలా బాలు ఫోన్ తీసుకొని బయలుదేరుతూ ఉండగా ఇంతలో తన కాలి చెప్పు అయితే తెగిపోతుంది. అలా కాలి చెప్పు తెగిపోవడంతో అప్పుడే ఇక షాక్ అయి అతను ఇదేంటి సడన్గా కాలు చెప్పు తెగిపోయింది, ఇప్పుడు ఏం చేయాలి అని అటు ఇటు చూస్తూ ఉంటుంది. అప్పుడే ఇక మీనా బాలుకి పరిచయమైన ఆ పెద్దవాళ్ళు అయితే కనిపిస్తారు. అతను చెప్పులు కుడుతూ ఉంటాడు కదా, ఇక అక్కడైతే ఆ చెప్పు తెగిపోవడం వాళ్ళు కనిపించడం జరుగుతుంది. అప్పుడే ఇక విద్య అయితే వాళ్ళ దగ్గరికి వెళ్తుంది. వాళ్ళ దగ్గరికి వెళ్ళి, తాత ఇలాగా నా చెప్పు తెగిపోయింది, కొంచెం కుట్టి పెడతావా అని అంటూ ఉంటే, ఇవ్వమ్మా కుడతాను అని అతనైతే కుడతాడు. అలా చెప్పు తెగిపోయినప్పుడు వాళ్ళ దగ్గరికి చెప్పులు కుట్టించుకోవడానికి వెళ్తుంది విద్య. అలా చెప్పులు కుట్టించుకునేటప్పుడు అనుకోకుండా తను డబ్బులు తీస్తూ ఉండగా బాలు ఫోన్ అయితే అక్కడ పడిపోతుంది. బాలు ఫోను పడిపోవడం విద్య చూడదు, ఆ పెద్దవాళ్ళు కూడా చూడరు. ఆ తర్వాత ఇక విద్య అయితే ఆటో ఎక్కి ఇక ఆటోలో అయితే బయలుదేరుతుంది. విద్య ఆటో ఎక్కి వెళ్ళిపోయిన తర్వాత ఆ పెద్దవాళ్ళకైతే అప్పుడు ఆ ఫోన్ అయితే కనపడుతుంది. ఫోన్ కనపడడంతో ఇక పెద్దవాళ్ళైతే ఆ ఫోన్ని చూసి ఇక అనుకుంటూ ఉంటారు. ఆ ఫోన్ని చూసి, ఈ ఫోను పాపం ఆ అమ్మాయి ఇక్కడ పెట్టేసిపోయినట్టుంది, వదిలేసి పాడేసుకున్నట్టుంది, ఆ అమ్మాయి ఎవరో తనేంటో ఏమీ తెలీదు, ఒకవేళ మళ్ళీ వెనక్కి తిరిగి నేను ఫోన్ పోగొట్టుకున్నానంటే అప్పుడు ఇద్దాంలే అయ్యా, ఈ ఫోను ఇక్కడే పెడదాము అని వాళ్ళ దగ్గరే వాళ్ళు ఫోన్ అయితే పెట్టుకుంటారు. అలా పెట్టుకున్న తర్వాత ఇక రోహిణి విద్యాకి ఫోన్ చేస్తుంది. విద్యాకి ఫోన్ చేసి రోహిణి అయితే అంటూ ఉంటుంది, అవును అసలు నువ్వు బయలుదేరావా, ఆ ఫోన్ గోదాట్లో పడేసావా అని అడుగుతూ ఉంటుంది రోహిణి. అప్పుడే విద్య అయితే ఫోన్ చూసుకునేసరికి ఫోన్ అయితే కనపడదు. అమ్మో బాలు ఫోను ఎక్కడో పడిపోయినట్టుంది, ఇప్పుడు ఇది అడిగితే ఇప్పుడు ఏం చెప్పాలి అని అనుకుంటూ కంగారు పడిపోతూ ఉంటుంది విద్య. ఏంటి మాట్లాడావు, ఫోన్ గోదాట్లో పడేసావా అని అడుగుతూ ఉంటుంది రోహిణి. గోదాట్లో పడేసానే ఫోను, ఇప్పుడే పడేసి ఆటో ఎక్కాను అని అంటూ ఉంటుంది విద్య. ఏంటి గోదాట్లో ఫోన్ పడేసి ఈవిడ గారు ఆటో ఎక్కిందా, అసలు గోదావరి దగ్గరికి ఇంకా వెళ్ళలేదు కదా, అప్పుడే వెళ్ళి వచ్చేస్తున్నానని చెప్తుంది ఏంటి, ఏమోలే మనకెందుకు అని ఆటో డ్రైవర్ అయితే అనుకుంటూ ఉంటాడు. నిజంగా ఫోన్ పడేసావు కదా అని అంటూ ఉంటుంది రోహిణి. అవునే పడేశానే, నీ అనుమానం ఏంటి, ఫోన్ పెట్టాయి అంటూ విద్య అయితే ఫోన్ పెట్టేస్తుంది. ఇంతకీ బాలు ఫోను ఎక్కడ పడిపోయిందో ఏంటో, ఇప్పుడు దీనికి ఫోన్ పడిపోయిందని చెప్పానంటే అమ్మో ఇంకేమన్నా ఉందా, అయినా గోదాట్లో పడేమంది, ఎక్కడ పడిపోతే మనకెందుకులే, అయినా ఆ విషయం బాలుకి ఒకవేళ ఫోన్ దొరికినా మేమే తీసామని బాలుకి ఎలా తెలుస్తుంది, ఏమీ తెలీదు అని అనుకుంటూ ఉంటుంది ఇక విద్య అయితే. చూసారుగా ఫ్రెండ్స్, మరి బాలు ఫోన్ని ఆ పెద్దవాళ్ళ దగ్గర పడేసిన విద్య గురించి బాలు తెలుసుకుంటాడా, విద్య ద్వారా రోహిణియే ఫోన్ కొట్టేసి శివ వీడియోని గుణాకిచ్చిన విషయాన్ని బాలు తెలుసుకుంటాడా అనేది రాబోయే కథలో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి. మీరు చేసే ఒక్క లైక్ మాకు ఎంతో సపోర్ట్ని ఇస్తుంది. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం, పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయడం మర్చిపోకండి.